హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ సుకుమార్. చూస్తున్నారు కదా, నేను ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తుంటాను. అలాగే సమ్‌టైమ్స్ ర్యాపిడో కూడా చేస్తుంటాను. సో, అదేవిధంగా ఈరోజు నేను ర్యాపిడోకి వెళ్ళటం అయితే జరిగింది. చాలా లాంగ్ రైడ్ పడింది. ఎగ్జాక్ట్‌గా అయితే ఆ లొకేషన్ గానీ, అక్కడ వాతావరణం గానీ, అక్కడున్న పంట పొలాలు, పల్లెటూరు చాలా 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 బాగుంది. అది హైదరాబాద్ ఔట్‌స్కట్. సో, చూస్తున్నారు కదా, ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా అయితే నాకు చాలా నచ్చింది. సిటీలో ఉంటున్నాం అన్న మాటే కానీ, మనం సంతోషాల్ని, మనకి ప్రకృతి నుంచే వచ్చే ఆక్సిజన్ కూడా చాలా మిస్ అవుతున్నాం. ఒకసారి మీరు కూడా చూడండి, ఎంత బాగుంది అంటే నేనైతే మాటల్లో చెప్పలేను. ఒకసారి నాకైతే మా ఊరే గుర్తొచ్చింది. సిటీలో ఎంతవరకు వర్క్ చేసుకున్నాము అన్నట్లుగానే అయిపోయింది జీవితం. మార్నింగ్ సో చూస్తున్నారు కదా, ఎంత ప్రశాంతంగా ఉంది అంటే అక్కడ వాతావరణం మనసుకి చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా అనిపించింది. చాలామంది అంటూ ఉంటారు, డబ్బే ప్రపంచం, డబ్బే జీవితం. కరెక్టే, నేను కాదంటలేదు. కానీ అది కొన్ని పరిస్థితుల వరకే. దేన్నైనా డబ్బుతో కొనొచ్చు కానీ సంతోషాల్ని, అలాగే మనకి వచ్చే ఆక్సిజన్ని, ఇలాంటి వాటిని మనం డబ్బుతో కొనలేము. ఒకసారి ప్రయత్నం చేయండి. ఎంతవరకు సిటీలోనే ఉండి సిటీ లైఫ్కి బోర్ కొట్టేస్తున్న వాళ్ళందరూ కూడా సిటీ బయటికెళ్ళండి. హైదరాబాద్ దాటి వెళ్తే ప్రపంచం అంటే ఏంటో కనిపిస్తుంది. అంటే పల్లెటూరులోనే ఉంది ఎక్కువగా, నాకు తెలిసినంత మటుకి. సో నేను కూడా పల్లెటూరు నుంచి వచ్చా కాబట్టి అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో తెలుసు. చూసిన వెంటనే నాకు చాలా సంతోషం అనిపించింది అక్కడ వాతావరణాన్ని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.